18వ శతాబ్దంలో ఆడపిల్ల భారంగా భావించే కాలం అప్పుడు. ఆడపిల్ల 20వ శతాబ్దంలో మరి ఆడపిల్ల ఒక వరంగా భావించే రోజుల్లో ఆడపిల్ల పుట్టింది. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగి నీ ఊసులోనే ఉసురాడుతోంది నన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైన చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి. 18వ శతాబ్దంలో ఆడపిల్లకి ఒక 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడుకునే వయసు. ఆ రోజుల్లో ఆడపిల్ల ఏం చేసినా తప్పే, ఆడుకోవడం కూడా తప్పే. ఇరవైవ శతాబ్దంలో మరి ఒకనొక టైంలో ఆ రోజుల్లో చదువు అంటేనే చాలా భయంగా చూసేవారు. ఆడపిల్ల చదువుకోవడం ఏంటన్నట్టు. సాయంత్రం పల్లవిని ఇంటికి పంపించాము. ఇక నుంచి ఇంటి దగ్గర ఇంటి దగ్గర పనులు ఉన్నాయి కాబట్టి ఇంటికి పంపించామన్నారు. కళమారుతున్న జీవితం కలతలోకి జారనా కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలనా వెలుతురైన ప్రతిదినం చూపుతోంద అందమైన బతుకునా అలజడి చలరేగనా ఏమిటి నీ పాపం ఏమిటి నీదే తీరదు నీ శోకం బలవంతం చేస్తున్నారు. పెళ్లి చేసుకోకపోతే మేము చచ్చినంత ఒట్టే అని చెప్పేసి
తొందరగా పెళ్లి చేస్తున్నారు 18వ శతాబ్దంలో. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా అక్కడ తల్లిదండ్రుల దగ్గర గమనించని అత్తారింటికి వెళ్ళాక అక్కడ కూడా నవ్వులు కలవా నీ తలరాతల చిరు మరి ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల తన భర్తని కోల్పోయింది. అప్పట్లో సతీ సహగమనం ఉండడం వల్ల మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మరి 20వ శతాబ్దంలో మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అరుపని రంగంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే మరి 20వ శతాబ్దంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క దాంట్లో ప్రవేశించలేదు. మరి ఆడపిల్లకి ప్రోత్సహిస్తే ఇన్ని సాధించవచ్చని ప్రతి శతాబ్దంలో అందరూ తెలుసుకోవాలి. పేరెంట్స్ అందరికీ కూడా గుర్తించగా సహు అంటూ మొక్కలున్నదా కలి కలి నీ హాసం రాసం వేషం రోషం కనిపించేలా దేశమే సారి పారి పారి చేరే పారి తీరాలన్నీ వల్ల ఆదరున్న వాళ్ళను పూరించాలిక తోరే కవి కట్టి పాటవి జారే జారే ధారే చంద్రమాని శ్వేత అయ్యేంత ఆవలంటే ఊరుకోక శక్తి నీవని చాటి భయముక్తి బదులు శివంగివే శివంగివే నీ త్యాగమే గుర్తించగా సాగు అంటూ వెళ్ళినరా. సో మరి ఈ 18-20 శతాబ్దంలో జరిగిన సంఘటనని తీసుకోవడం వల్ల ఆ రోజుల్లో మూఢనమ్మకాలు నమ్మి ప్రోత్సహించలేదు ఆడపిల్లని తక్కువ చేసి. సో ఈ కాలంలో ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు అనుకున్న డ్రీమ్ని సాధించి సో వాళ్ళకి సపోర్ట్గా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అప్పట్లో నాలెడ్జ్ లేక అలా జరిగిందని చెప్పి ఒకవేళ టైం ట్రావెల్ కనుక ఉండుంటే 20వ శతాబ్దం వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి చేయూతనిచ్చి వాళ్ళని కూడా విత్తూర్ణ చేశారనేదే కాన్సెప్ట్. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే కొంచెం గట్టిగా చెప్పట్లు కొట్టాలి. చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ఒక్కసారిగా మహిళలు వంటగది నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగింది. మరొకసారి మన చప్పట్లతో వారిని అభినందిద్దాం. Students, what a masterpiece performance. Now get ready for Pranamam song. I would like to invite Nagadurga of 8th class to welcome the next performance, who are going to rock the stage with a beautiful message of our Mother Earth. Nature is not just our home, but our mother showering us with life, love and abundance. It teaches us harmony, patience and balance. To express our love, gratitude and deep respect for nature, we now invite 8th and 9th boys to perform the song Pranamam, a heartfelt tribute to Mother Earth.